పాటుగా కొన్ని మదర్ టింక్చర్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి. మనకి మిల్క్ పడట్లేదు, మిల్కీ ఫుడ్స్ తర్వాత ఇండైజెషన్ అవుతుంది, లేదు అంటే కంటిన్యూస్గా ఎక్సెస్ మెడిసిన్స్ వాడటం వల్ల మనకు ఆకలి తగ్గిపోయింది, అలాంటి టైంలో నెక్స్ట్ లివర్ దగ్గర కొంచెం పెయిన్ వస్తుంది, కారికా పపాయ మదర్ టింక్చర్ చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఈగల్ మార్మలస్. ఈ మదర్ టింక్చర్ ఎప్పుడంటే చాలా బాగా యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మనం వెయిట్ రెడ్యూస్ అవ్వట్లేదు, సరిగ్గా తినటం లేదు, అయినా కానీ వెయిట్ రెడ్యూస్ అవ్వట్లేదు అంటే బ్లోటింగ్ సెన్సేషన్, గ్యాస్ ఫామ్ అయిపోవడం వల్ల వెయిట్ రెడ్యూస్ అవ్వము అని అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు. అలాంటి టైంలో చాలా బాగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్, పెయిన్ ఇన్ ద లోవర్ అబ్డామిన్ అనమాట. ఈ బ్లోటింగ్ సెన్సేషన్ అనేది పొత్తి కడుపు కింద మనకు ఆ ఫీలింగ్ వచ్చింది అంటే ఈగల్ మార్మలస్ అనే మదర్ టింక్చర్ చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ కొంతమందిలో మనం చూస్తాము గ్యాస్ట్రిక్ హెడేక్స్ చెప్తూ ఉంటారు. సరిగ్గా డైజెషన్ అవ్వకపోయినా, సరిగ్గా తిన్నది బయట ఏదైనా ఫుడ్ తిన్నాము మనకి హెడేక్ వచ్చేస్తుంది అంటే గ్యాస్ట్రిక్ రిఫ్లెక్సెస్ అనేవి హెడేక్తో కనెక్ట్ అయ్యి ఉంటాయి. అలాంటి టైంలో రొబీనియా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ అదేవిధంగా హైపర్ క్లోరోహైడ్రియా అంటే ఎక్సెస్ ఆఫ్ హెచ్సిఎల్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకి బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది కదా, అది వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా నుంచి గ్యాస్ పోవడం అనేది మనం చూస్తాం. అది ఎప్పుడు ఎక్కువగా క్యాబేజ్ తిన్నప్పుడు కానీ, గ్రేవీ కర్రీస్ బయట తిన్నప్పుడు కానీ మనకి ఇలాంటి హెడేక్తో పాటు ఈజీగా గ్యాస్ పోతుంది, అప్పుడు రొబీనియా చాలా బాగా పనిచేస్తుంది. అదే దీంతో ఐరస్ వెర్సికోలార్ అనేది సిమిలర్గా ఉంటుంది, కాకపోతే బర్నింగ్ సెన్సేషన్ అలాంగ్ విత్ గ్యాస్ట్రిక్ హెడేక్ అండ్ కాన్స్టిపేషన్ కూడా ఉంటే ఐరస్ వెర్సికోలార్ చాలా బాగా పనిచేస్తుంది.